ఏలూరు సుస్మిత ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఫ్యాక్టరీ నుంచి మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. అగ్నికిల్లలు ఎగిసిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటు 3 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఏలూరు 1 టౌన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి సుష్మిత ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 6:30-7 గంటల మధ్యన ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఫర్నిచర్ తయారీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఒక్కసారిగా పొగలు భారీగా వ్యాపించాయి. ఆ తర్వాత మంటలు కూడా వ్యాపించడంతో పేలుళ్లు సంభవించాయి. దీంతో స్థానికులందరూ ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఆ ఫర్నిచర్ షాపు ఏ రకంగా దగ్ధమైంది, ఏ రకంగా కూలింది అనేది మనం చాలా టాప్ వ్యూలో అతి దగ్గరగా ఉండి చూస్తూ ఉన్నాం. భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇంకా కూడా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. ఓ పక్కన 3 ఫైర్ ఇంజిన్లు ఇక్కడ ఈ మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదయం మొదలైనటువంటి పొగ కారణంగా చుట్టుపక్కల స్థానికులు ఏం జరుగుతుంది అని గమనించే లోపు ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, ఆ తర్వాత చిన్న చిన్న పేలుళ్ళు సంభవించి అక్కడ భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం మనము ఆ మంటలు వ్యాపించినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఈ ఫైర్కి అక్కడ వ్యాపించినటువంటి వేడికి ఇక్కడ ఉన్నటువంటి బకెట్ కూడా పూర్తిగా కరిగిపోయినటువంటి పరిస్థితి. మరో పక్కన ఫైర్ సిబ్బంది పూర్తిగా ఫైర్ ఇంజిన్ల ద్వారా నీటిని జల్లుతూ మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్థానికులు ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాదాపు కిలోమీటర్ వరకు కూడా మొత్తం పొగ వ్యాపించి ఉంది. సమీపంలో ఎదురుగా ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఉన్నటువంటి పేషెంట్లు అలాగే వారితో పాటు వచ్చినటువంటి బంధువులు అందరూ కూడా భయాందోళన పడ్డారు. అయితే ఇక్కడ వ్యాపించినటువంటి ఆ మంటలకి ఆ పేలుళ్ళకి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గోడలన్నీ కూడా బద్దలైపోయినటువంటి పరిస్థితి. అలాగే ఆ పక్కనే కన్వెన్షన్ సెంటర్ అంటే ఒక స్పోర్ట్స్ సెంటర్ అలాగే కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేయర్స్ అందరూ కూడా లోపలికి మంటలు వ్యాపించి అక్కడ అద్దాలు కూడా పగిలిపోవడం, లోపలంతా పొగ కమ్మేయడంతో వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన చెందారు. అలాగే స్థానికులందరూ కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎందుకు ప్రమాదం చోటు చేసుకుంది, ఏ రకంగా మంటలు వ్యాపించాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఫర్నిచర్ మంటలు ప్రమాదం జరిగినటువంటి సమయంలో లోపల కార్మికులు కానీ అది ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వారు కూడా ఎవరు ఉన్నట్టుగా అయితే ఇప్పటివరకైతే సమాచారం లేదు. పోలీసులు కూడా ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలను అయితే సేకరిస్తున్నారు. మరికొద్ది సేపటి తర్వాత అంటే ఈ మంటల్ని పూర్తిగా అదుపు చేయడానికి కనీసం ఇంకొక 5-6 గంటల సమయం అయితే పట్టే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాక్టరీ కూడా చాలా పెద్దది. ఫైర్ ఇంజిన్లు పక్కన శ్రమిస్తున్నప్పటికీ కూడా మంటల స్థాయి ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదాన్ని ఇంకా పూర్తి స్థాయిలో మంటలను ఆర్పడానికి సమయం పడుతుంది. వీడియో జర్నలిస్ట్ కరిశ్రమతో మల్లికార్జున, ఏలూరు నుంచి.